అంటే ఈ శాశ్వత కాలం నుండి దేవుడు నివాసం చేయటానికి నువ్వే అడ్డు. నీకేది అడ్డు లేదు, నువ్వే అడ్డు. నీ అడ్డు తెరని, నీ మనసులో ఏ తెర అడ్డుగా ఉందో దాన్ని దూరపరచగలిగితే నీ హృదయం అడుగు పెడతాడు రాత్రి ఆయన. ఆయన అడుగు పెడితే శత్రువు రాత్రి కాడి విరగొట్టబడబోతుంది. తప్పకుండా మీ కుటుంబ వ్యవస్థలో మేలు జరుగుతుంది. మీ జీవితం ముందుకు నడిపింపులో సాగిపోతారు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కటి చెబుతాను, నా చేతులు జోడించి చెబుతున్నాను, ఇదన్నా గుర్తుపెట్టుకుని ప్రసంగం అంతా మీరు వెళ్ళలేకపోయినా, విని మర్చిపోయినా, ఒకటి చెబుతున్నా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో యేసయ్యకి నచ్చని పనులు మాత్రం చెయ్యమాకండి. అందరికీ చేతులు జోడించి పేరు పేరున చెబుతున్నా, హృదయపూర్వకముగా యేసయ్యకి ఏది నచ్చదో దానికి మీరు దూరంగా ఉండుదురుగాక. నచ్చే పనులు యేసయ్యకి మనం చెయ్యదుగాక. ఇది చేయటం ద్వారా శత్రువు ఓడిపోడా? ఇప్పుడు జీవితాలు ఎందుకు వేరైపోతాయండి? ఎందుకు వ్యతిరేకంగా దేవుని సన్నిధిలో ఉండకుండా వెళ్ళిపోతావు? దేవుని సన్నిధిలో తప్పకుండా నిలబడగలుగుతావు. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎక్కడ చూసినా ప్రజలు చెప్పినట్టు తెలుసు, అయ్యా పాస్టర్ గారు, మా కుటుంబంలో ఏదో సాతానుడు ఏదో ఒకటి ఇబ్బంది పెడతాయి. ఇదే సాక్షులు ఎక్కువ ఉన్నాయి కుటుంబ వ్యవస్థలు. ఎక్కడ చూసినా క్రైస్తవ జీవితంలో అంటాను, కలవరి సెలవులో రక్తం కాచిన దేవుడు నిన్ను తనకి అప్పగించడానికి కాదుగా దేవుని బిడ్డ, రక్తమంతా వదిలేయటానికి కార్చాడు ఆయన. నువ్వు వదిలేస్తున్నావు, ఆయన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి నిన్ను ప్రేమించి కూడా నిన్ను మళ్ళీ పిలిచిన మాట తెలుసా? రా, నిన్ను మనసారా నేను ప్రేమిస్తా. రా, నిన్ను మనసారా హత్తుకుంటా. రా, నీకు నేను మళ్ళీ సహాయము చేస్తున్న రాత్రి పిలుపు నీకు దేవుడు ఇస్తున్నాడు. ఆయన మాట నీ మనసులో తీసుకోగలిగితే, మీకు మళ్ళీ చెబుతున్నాను, భవిష్యత్తు కాలంలో మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు తప్పలు మీరు ఇవ్వబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకు నీ మాట చెప్పట్లా, ఒక సాక్ష్యపరంగా మీ జీవితాన్ని కట్టబడబోతున్నాయి రాబోయే కాలంలో. అలా మన దేవుడు మన కొరకు చేయబోతున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, నాకు చాలా ఇష్టం అండి. ఆ మాట చదివి నేను ఎంత సంతోషపడ్డానంటే, నిన్ను దీవించటానికి దేవుడు ప్రమాణము నీ కొరకు చేస్తాడు. ఆయన ఆ సృష్టికర్తైన దేవుడు నీ కొరకు ప్రమాణం చేస్తున్నాడు నిన్ను దీవించటానికి. నువ్వు బాప్టిజంలో ప్రమాణం చేశావు. యేసు రక్షణ అంగీకరించే ముందు ప్రమాణము కలిగిన ఎన్నో చెప్పావు, కానీ ఒక్క మాట కూడా జరిగించావు నీ జీవితంలో? తీసుకున్నప్పుడే చెప్పావు, తర్వాత మర్చిపోయావు. నిబంధన మీరావు నీ జీవితంలో. నిబంధన కలిగిన కట్టుబాటు కలిగిన జీవితంలో క్రీస్తు కొరకు కనపడలేదు కాబట్టి నీ జీవితము దేవునికి తగినట్లుగా ఉండే స్థాయిని కోల్పోయావు నీ జీవితంలో. ఎవరైనా బాప్టిజం పొందకపోతే ఈ రాత్రి మీకు చూస్తున్న దేవుని బిడ్డ, ఏ రోజు మరణిస్తామో నీకు నా గ్యారెంటీ లేదు. ఒక్కటి చెప్పగలను, నువ్వు యేసుని మరణిస్తే నీకు పరలోక రాజ్యంలో బహుమానం ఉంది. ఆమేన్, హల్లెలూయా. రక్షించబడే నువ్వైనా గమనించి సహోదరుడు సహోదరి, రక్షణను కొనసాగించు. యేసయ్య ఇచ్చు బహుమానాన్ని పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక.